ఓం సాయిరామ్. విఠలుని పూజ యందు సాయిబాబా వారికి ఎంత ప్రీతి ఉందో తెలిపే కథ భగవంతరావు క్షీరసాగరుని కథ. ఈ కథ శ్రీ సాయి సచ్చరిత్రలో 4వ అధ్యాయంలో ప్రస్తావించబడి ఉంది. ఈ భక్తుని మాధ్యమంగా చేసుకొని ఈ లీల ద్వారా సాయినాథుల వారు మనందరికీ ఏం బోధించదలిచారు? అసలు ఈ లీల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? నాకు అర్థమైనంత వరకు మీ అందరితో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. అసలు కథలోకి వెళితే, ఈ భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు ఇంటి వద్ద పాండురంగ విఠలుని ప్రతిమను ఉంచి నిత్య నియమంగా పూజ నైవేద్యం చేస్తూ ఉండేవారు. అదేవిధంగా పండరి యాత్రను ప్రతి సంవత్సరం నిత్య నియమంగా చేస్తూ ఉండేవారు. ఇతను మరణించిన తరువాత ఈ కుమారుడు పండరి పూజను మరిచాడు. ప్రతి సంవత్సరం చేసే యాత్రను మరచాడు. అదే కాకుండా తన తండ్రికి జరపవలసిన శ్రాద్ధ కర్మలు కూడా జరపడం లేదు. కానీ మరణించిన తండ్రి సాయిబాబా వారి స్నేహితులు. మరి బాబా వారిని ఒక్కసారి ఆశ్రయిస్తే మనుషులు ఉన్నా లేకపోయినా ఏ విధంగా సాయినాథుడు పట్టించుకుంటారో అన్నదానికి కూడా ఈ కథ పెద్ద ఉదాహరణ. భగవంతరావుని షిరిడి పిలిపించారు. మీ తండ్రి చేసే పూజలు ఆపేశావు, పాండురంగడికి నైవేద్యం పెట్టడం లేదు, పాండురంగాన్ని మార్చావు, నా కడుపు మార్చావు, శ్రాద్ధ కర్మలు చేయడం లేదు అని చివాట్లు పెట్టి తిరిగి ఈ పూజలు ఇవన్నీ కూడా పునః ప్రారంభింపచేశారు సాయినాథులు. ఇక్కడ మనం గమనించవలసింది, ఈ భక్తుడు పాండురంగడికి కదా నైవేద్యం పెట్టకుండా కడుపు మార్చింది, మరి సాయినాథుడు షిరిడీలో ఉండి నా కడుపు కూడా మార్చావు ఏమిటి అని అడుగుతున్నారు. అంటే ఒక్కటే శక్తి, ఆ పరబ్రహ్మ దేశ కాలానికి అనుగుణంగా ఆయా పరిస్థితులకి సంభవామి యుగే యుగే అన్నట్లు అవతారాలు తీసుకుంటూ ఉంటుంది. పాండురంగడికి సాయినాథుడికి అభేద స్థితి అని మరలా ఇంకొకసారి రూఢి అవుతున్నది ఈ లీల ద్వారా. ఈ భగవంతరావు క్షీరసాగరుడికి బాబావారు చివాట్లు పెట్టి మొత్తం పునః ప్రారంభింపచేశారు. ఈ లీల ద్వారా నాకు అర్థమైంది ఏమిటి అంటే, మన పూర్వీకుల నుంచి వచ్చే ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మనం ఏ ఒక్కరం కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. అవి అలా కొనసాగుతూనే ఉండాలి. ఇంకొకటి, మన పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు చేయడం అనేది మన సనాతన ధర్మంలో ఒక గొప్ప ఆచారమైనటువంటి క్రతువు. అవి కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంది, మానేయకూడదు అని కూడా ఈ లీల ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ బాబావారు తమను పూజించమని, తమ షిరిడి యాత్ర చేయమని అడగట్లేదు. తమ భక్తుడు వారి వంశానుసారంగా ఏ ఆచార వ్యవహారాలైతే వస్తున్నాయో అవన్నీ కూడా మీరు మానకండి, మీ ఆచార వ్యవహారాలు మీరు పాటించండి అని మరచిన వారికి గుర్తు చేసి, తమ భక్తులు ఇంత తప్పు చేసినా కూడా సాయినాథులు ఊరుకోరు. వెంటనే వాటిని కరెక్షన్ చేసి సరి అయిన మార్గంలో మనల్ని నడిపించే తండ్రి సాయినాథుడు. ఓం సాయిరామ్.